ఫ్రెండ్స్, దిస్ ఈజ్ అవర్ వీఆర్ కిచెన్స్. ఈరోజు మనం వెరైటీ స్నాక్ ఐటమ్ చెప్తున్నాం ఫ్రెండ్స్. పైగా పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు, వాళ్ళకి స్నాక్ ఐటమ్ ఏదో ఒకటి కావాలి కదా ఫ్రెండ్స్. అందుకని చాలా హెల్దీ ఫుడ్ చెప్తున్నాం ఫ్రెండ్స్. ఇంట్లో మీరు కూడా ట్రై చేయాలంటే ట్రై చేయండి. దానికి క్వాంటిటీ చెప్తున్నాం ఫ్రెండ్స్, ట్రై చేయండి ఒకసారి. 1 కప్ బెల్లం తీసుకోవాలి ఫ్రెండ్స్. ఒక పావు కప్పు వాటర్, ఇది బౌల్. ఈ కప్పు క్వాంటిటీ తీసుకున్నాం ఫ్రెండ్స్ మేము ఇంట్లో ట్రై చేయడానికి. 1 కప్ గోధుమ పిండి, 1 కప్ వరిపిండి. దీన్ని మిక్స్ చేసుకొని ఆ 1 కప్తోనే మనం బెల్లం పెట్టుకొని దీన్ని పొయ్యి మీద పెట్టుకొని పాకం రానివ్వాలి. దీన్ని అంతా మరిగేలాగా చేసుకోవాలి, పాకంలాగా రావాలి. దీంట్లో మనం ఇలాచీ కూడా వేసాము, టేస్ట్ ఫ్లేవర్ బాగుంటుంది. కావాలంటే నువ్వులు కూడా వేసుకోవచ్చు. దీంట్లో కావాలంటే నువ్వులు కూడా వేసుకోవచ్చు, ఎందుకంటే నువ్వులు చాలా మంచిది. పాతకాలం ఫుడ్ అంటే పాతకాలం ఫుడ్డే కదా, అందుకే మనం కావాలంటే వేసుకోవచ్చు. 2 టేబుల్ స్పూన్ కొబ్బరిని గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ స్నాక్ ఐటమ్ పేరేంటో తెలుసా ఫ్రెండ్స్? గోధుమ పిండితో కొబ్బరి బూర్లు. దీన్ని బాగా మరిగేలాగా చేసుకోవాలి. ఇప్పుడు మనకి ఇది పాకం అయిందో లేదో మనం చూసుకోవాలనుకుంటే ప్లేట్లో వాటర్ తీసుకొని దాంట్లో స్మెల్ చాలా చాలా బాగుంది. పాకం వచ్చేసింది. పాకం అయిపోయింది ఫ్రెండ్స్. కొబ్బరి వేసుకోవాలి, ఉడికించుకోవాలి. ఇందాక మనం కొబ్బరి తీసుకున్నాం కదా, దాంట్లో ఇప్పుడు పాకంలో ఈ కొబ్బరి వేసుకోవాలి. వేసుకొని కొంచెం ఉడికించుకోవాలి. పిల్లలు స్వీట్ తిన్న వాళ్ళు ఉంటారు కదా, కాబట్టి మనం ఇలాంటి ట్రై చేసి పిల్లలకి స్నాక్ ఐటమ్గా పెట్టుకోవచ్చు. చాలా హెల్దీ ఫుడ్ కూడా. గోధుమ పిండి చాలా హెల్దీ, బెల్లం హెల్దీ. ఇందాక మనం తీసుకున్న గోధుమ పిండి వరిపిండి మొత్తం మిక్స్ చేసిన దాన్ని ఈ బౌల్లోకి పెట్టుకొని పాకం వేసేయాలి. సిమ్లోనే ఉంచుకోవాలి. దీన్ని మిక్స్ చేసుకుంటూ ఉండాలి. మొత్తం కలిసేలాగా, మళ్ళీ ఉండలు కట్టకూడదు, మిక్స్ చేసుకుంటూ ఉండాలి. హై ఫ్లేమ్లో కాకుండా లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. 2 మినిట్స్ మూత పెట్టి చల్లార్చుకోవాలి. 2 మినిట్స్ కావాలి. హీట్ ఎక్కాక డీప్ ఫ్రై సరిపడగా ఆయిల్ పోసుకోవాలి. చల్లార్చాక ప్లేట్లోకి తీసుకోవాలి. దాన్ని ఇప్పుడు మనం చపాతీలా చేసుకోవచ్చు, చిన్న చిన్న ఉండల్లా చేసుకోవాలి.
ఓకే ప్లేట్ ఒక ప్లేట్లో తీసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ ఎక్కాలి. ఇలా అన్నీ చిన్న చిన్న అరిసెల్లా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. కావాల్సిన సైజ్ చేసుకోవచ్చు. కావాల్సిన సైజ్ చేసుకోవచ్చు. ఆయిల్ డీప్ ఫ్రై అయిందో లేదో చూసుకొని వేయించుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కాక ఒక్కొక్కటి వెళ్ళి మన గోధుమ పిండితో చేసిన కొబ్బరి బూరెలు రెడీ. మీరు కూడా ఇంట్లో ట్రై చేయాలంటే ఈ రెసిపీని ఒకసారి ఫాలో అవ్వండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.